నంద్యాల పట్టణంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మంచి ఆదరణ పొందిన డాక్టర్ రాణి ప్రమిళ ఆధ్వర్యంలోని రాణి ప్రమిళ హాస్పిటల్ను ఎస్బీఐ కాలనీలో తిరిగి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ మాదన్న వర్ధంతిని పురస్కరించుకుని ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో ముఖ్యంగా మహిళల ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ రాణి ప్రమిళ గతంలో కూడా పేద మహిళల అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవలు అందించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇకపై కూడా హాస్పిటల్లో ఆపరేషన్లు, డెలివరీలు మరియు మహిళల సమస్యలకు సమగ్ర వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దానిపేముల మాట్లాడుతూ నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఎంఆర్ హాస్పిటల్ గా ప్రసిద్ధి చెందిన ఈ ఆసుపత్రిని రాణి ప్రమిళ హాస్పిటల్ గా పునఃప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో లాగే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు తరచూ ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలని కోరారు. అప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు అది ఇది అని చెప్పారు. సో మళ్ళీ చెప్పారా ట్రీట్మెంట్ తీసుకున్నావా? దానికి ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదని వచ్చావు అనమాట. నేను డాక్టర్ రాణి ప్రమీల, ఎంఆర్ హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ కాలనీ, నంద్యాల. గత 20 సంవత్సరాల నుంచి ఎంఆర్ హాస్పిటల్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు డాక్టర్ పిసి మాదన్న గారి వర్ధంతి సందర్భంగా మేము ఫ్రీ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. సో పేషెంట్స్ అంతా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేను దాదాపు 4 years నుంచి ఈ నంద్యాలలో లేను. తర్వాత రీసెంట్గా ఒక 4 months నుంచి తిరిగి మళ్ళీ నంద్యాలకు వచ్చి ఈ హాస్పిటల్ని మళ్ళీ నేనే రన్ చేస్తున్నాను. నేను లేని ఆ పీరియడ్లో వేరే డాక్టర్స్ ఈ హాస్పిటల్ని రన్ చేశారు. తర్వాత ఇప్పుడు వాళ్ళంతా వెకేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ నా హాస్పిటల్ నేను టేక్ ఓవర్ చేసుకొని నేనే హాస్పిటల్ రన్ చేస్తున్నాను. మునుపట్లాగానే అన్ని ఆపరేషన్ కేసులు, డెలివరీసు, అన్ని రకాల కేసులు చూస్తున్నాము. నేను లేను అని చాలామంది పబ్లిక్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు తిరిగి నేను వచ్చి ఎంఆర్ హాస్పిటల్ నేనే తీసుకుని నేనే మా హాస్పిటలే కాబట్టి నేనే రన్ చేస్తున్నాను. కాబట్టి ప్రజలు ఈ అవకాశాలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇంతకుముందు నేను ఎలాగా అన్ని రకాల కేసులు ట్రీట్ చేసేదాన్నో, డెలివరీస్, ప్రెగ్నెన్సీకి చూడడం, డెలివరీస్, సిజేరియన్స్ ఆపరేషన్స్, గర్భసంచి ఆపరేషన్స్, తర్వాత పిల్లలు కాని వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కేసెస్, తర్వాత వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లా గైనిక్ కేసులు, అంటే స్త్రీలకు సంబంధించిన ఏ సమస్యలైనా కూడా ఇంతకుముందు నేను ఎలాగ అంతా ట్రీట్ చేస్తున్నానో అలాగే ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ హాస్పిటల్ని రన్ చేస్తూ అన్ని రకాల కేసులు చూస్తున్నాము. తర్వాత ఫిజిషియన్ సేవలు, సర్జరీ సేవలు కూడా ఫిజిషియన్స్ను, సర్జన్స్ను కూడా పిలిపించి ఆ కేసులు కూడా మేము ఇక్కడ చేపిస్తున్నాం. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 kg బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 kg బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.